క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్లో నుండి దీన్ని ఆధారం చేసుకుని అనేక సిద్ధాంతాలు బయటకు వచ్చాయి. ఉదాహరణకు ఎలా వచ్చాయి? నలుగురు గుడ్డి వారిని ఒక ఏనుగు దగ్గరకు తీసుకెళ్లారట. పుట్టినది మొదలుకొని గుడ్డివారు. ఏనుగు దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఏనుగు ఎలా ఉంటుందో తడిమి చూసి చెప్పండి అన్నారంట. ఒక్కొక్కరు ఏనుగు ఎలా ఉంటుందో వివరించటం మొదలు పెట్టారు. మొదటి వాడు ఏనుగుని కాలు పట్టుకున్నాడంట. ఆ కాలంతా తడివి చూసేటప్పటికీ అది స్తంభంలాగా అనిపించింది. వెంటనే ఏనుగు అనంటే స్తంభంలాగా ఉంటుంది అన్నాడు. రెండవ వాడు ఏనుగుని ఆ యొక్క చెవి పట్టుకుని తడివాడట. ఆ తడిమి చూసిన తరువాత ఏనుగు చాటలాగా ఉంటుంది అన్నాడంట. ఇది మనందరికీ తెలుసున్నటువంటి సామెత. తోక పట్టుకుని ఒకటి, తల పట్టుకుని ఒకటి ఏమండి వివరించారు. వాస్తవంగా ఏనుగు ఎలా ఉంటుందో, ఏనుగు అంతటినీ తడిమి చూడగలిగితే ఒకవేళ చెప్పుండేవారేమో. ఇది సిద్ధాంతాలు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి ఇలాగునే బయటకు వచ్చాయి.